వెల్కమ్ టు జీపీకే మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ లెవెల్ 2 క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ఎక్స్ పవర్ 5y మైనస్ 5 ఇంటూ ఎక్స్ పవర్ 5 మైనస్ 2y. సమ్ ఇలా ఉంది క్వశ్చన్. వెరీ సింపుల్ అండి. ఒక్కసారి మీరు చూస్తే అన్ని బేసులు కూడా ఎక్సే ఉన్నాయి. అన్ని బేసుల్లో కూడా మనకి ఎక్సే ఉంది, అవునా? సో ఒక్కటే స్టెప్లో రాసేద్దాం. ఎక్స్ పవర్ మీకు తెలుసు ఆల్రెడీ, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే మనం ఏం రాయొచ్చు, ఏ పవర్ ఎం మైనస్ ఎన్, లేదా ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే మనం ఏం రాయొచ్చు, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఇది బేస్, ఫండమెంటల్ బేస్. సో నేను డైరెక్ట్గా రాసేస్తున్నా, ఒకటే స్టెప్లో రాసేస్తా. ఎక్స్ పవర్ ఇప్పుడు రెండు బేసుల పైన రెండు యాడ్ అవ్వాల్సిందే, ఎందుకంటే ఎక్స్ పవర్ ఎం ఇంటూ ఎక్స్ పవర్ ఎన్, ఎక్స్ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే 5y మైనస్ 5 ప్లస్ 5 మైనస్ 2y. ఇది పైకి వెళ్తుంది. ఇప్పుడు పైకి వెళ్తే మైనస్ అవ్వాలి కదా, అంటే మైనస్ 4y, ఈ మైనస్ 6 కాస్త ప్లస్ 6 అవుతుంది. అలాగే ఇది కూడా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ప్లస్ 2y కాస్త మైనస్ 2y, మైనస్ 9 కాస్త ప్లస్ 9. ఒకటే స్టెప్లో రాసేసినాం. హోల్ పవర్ ఏముంది, మైనస్ 4/3. నౌ ఎక్స్ పవర్ ఒకసారి చూడండి, మైనస్ 5 ప్లస్ 5 క్యాన్సిల్, అండ్ హియర్ ఇట్ ఈస్ minus 4y minus 2y minus 6y minus 6y, ఇది ఒక minus 2y minus 8y, ఇది ప్లస్ 5y అంటే minus 3y వస్తుంది. సో minus 3y నంబర్స్ చూస్తే ఈ 9 ప్లస్ 6 15. సో ఏమవుతుంది మనకి ఇప్పుడు 15 మైనస్ 3y. ఇంకా ఏమైనా ఉన్నాయా నంబర్స్ ఒకసారి చూడండి. ఇయర్ నంబర్స్ ఒకసారి చూస్తే 5 మైనస్ 5 ప్లస్ 5 క్యాన్సిల్, ఓన్లీ 9 ప్లస్ 6 15. సో ఇది ప్రింట్ మిస్టేక్ అండి. 15 మైనస్ 3y, అది 15 మైనస్ 3y ఇస్ ద ఆన్సర్, నాట్ 13, ఇట్ ఈస్ 15. ఓకే, సో 9 ప్లస్ 6 15 వస్తుంది. 15 మైనస్ 3y ఇస్ ద ఆన్సర్. జస్ట్ ప్రింట్ మిస్టేక్ ఉంది. ఓకే, నేను సరిగా రాయలేదు ఇది. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చాడు మనకి, మైనస్ 1/3 హోల్ పవర్ మైనస్ 2. సి ఇచ్చింది, ఒకసారి రాద్దాం. మైనస్ 1/3 హోల్ పవర్ మైనస్ 2 డివైడెడ్ బై 2/3 హోల్ పవర్ మైనస్ 3. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఈ రెసిప్రోకల్ రాస్తే మనం మైనస్ పవర్ని కాస్త పాజిటివ్ పవర్ రాసుకోవచ్చు. ఎట్లాగో ఏ బై బి హోల్ పవర్, ఫస్ట్ సపోజ్ మైనస్ ఎం ఉంది, నేను దాన్ని బి బై ఏ హోల్ పవర్ ఎం రాసుకోవచ్చు. నెగటివ్ పవర్ మైనస్ ఎం కాస్త పాజిటివ్ ఎం రాయొచ్చు. ఎప్పుడు వెన్ యూ రైట్ ద రెసిప్రోకల్ ఆఫ్ దిస్ బేస్, ఏ బై బిని కాస్త బి బై రాస్తే మనకి ఇలా అవుతుంది. సో ఇప్పుడు నేనేం రాస్తా, సో దీన్ని పాజిటివ్ పవర్లోకి రాసుకోవాలి అంటే మైనస్ 1/3 కాస్త మైనస్ 3/1 అని రాసుకుంటా, హోల్ పవర్ 2 డివైడెడ్ బై, ఇక్కడ కూడా నెగిటివ్ పవర్ ఉంది, 2/3 హోల్ పవర్ మైనస్ 3 ఉంది, కాబట్టి నేను 3/2 హోల్ పవర్ 3 అని రాసుకోవచ్చు. తర్వాత ఒకసారి చెప్పండి, మైనస్కి స్క్వేర్ ఉంది అంటే బికమ్స్ పాజిటివ్ కదా, సో 3 స్క్వేర్ డివైడెడ్ బై, నెక్స్ట్ 3/2. ఇక్కడ డివిజన్లో ఉన్నదాన్ని మనం మల్టిప్లికేషన్లో రాయొచ్చు, ఎలాగో రెసిప్రోకల్. ఇక్కడ డివిజన్లో ఉన్నదాన్ని మనం మల్టిప్లికేషన్ రాసుకోవచ్చు. మల్టిప్లికేషన్లో రాస్తే ఏమవుతుంది, 3/2 హోల్ క్యూబ్ కాస్త 2/3 హోల్ క్యూబ్. సో ఏమవుతుంది, 3 స్క్వేర్ అంటే 9, ఇయర్ 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27. సో ఇయర్ 3 టైమ్స్, యువర్ ఆన్సర్ ఈస్ 8/3. బట్ ఏమడిగాడు క్వశ్చన్లో, ఎక్స్ బై వై వచ్చింది. ఇప్పుడు నాకు ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 8/3 వచ్చింది, కానీ క్వశ్చన్లో ఏమడిగాడు, ఎక్స్ బై వై హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 3 అంటే 8/3 హోల్ పవర్ మైనస్ 3 అంటే మీనింగ్ 3/8 హోల్ పవర్ 3 అని రాసుకోవచ్చు కదా, రెసిప్రోకల్. సో 3 క్యూబ్ 27, 8 క్యూబ్ 512. ఓకే, ఇట్ ఇన్ మన ఆన్సర్ 27/512, ఆప్షన్ బి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇక్కడ 5 పవర్ 2x ప్లస్ 1 డివైడెడ్ బై 25. సో దీన్ని ఇలా రాయొచ్చా, 5 పవర్ 2x ప్లస్ 1 సమ్ డివైడెడ్ బై 25 ఇజ్ ఈక్వల్ టు 125. నౌ 5 పవర్ 2x ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 25 సైడ్ తీసుకెళ్ళొచ్చా, 125 ఇంటూ 25, బట్ 125 అంటే 5 క్యూబ్, 25 అంటే 5 స్క్వేర్, మొత్తం మీద 5 టు ది పవర్ ఆఫ్ 5 అంటే 2x plus 1 is 5 power 2x plus 1 is equal to 5 power 5. Then equate the powers. 2x plus 1 is equal to 5. Then 2x is equal to 4. Then x is equal to 2.
సో ఇలా 2 వచ్చింది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బై వాట్ నంబర్ షుడ్ వి మల్టిప్లై 7 పవర్ -5 కి ఏ నంబర్ మనం మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ 700 రాసుకోండి. దెన్ ఐ వాంట్ ఎక్స్ వాల్యూ, దట్ నంబర్, లెట్ ద నంబర్ బి ఎక్స్ అనుకుందాం. ఏ నంబర్ మనం బై వాట్ నంబర్ షుడ్ వి మల్టిప్లై 7 పవర్ -5 సో దట్ ద ప్రొడక్ట్ మే బి ఈక్వల్ టు 7. సో ఈ ఎక్స్ వాల్యూ కావాలి నాకు. ఇది సైడ్ వెళ్తే ఏమవుతుంది, ఇది డివిజన్ లోకి వెళ్తుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ అది తిట్టేస్తే డివిజన్. ఇది పైకి వెళ్తే ఏమవుతుంది 7 ఇంటూ పైకి వెళ్తే 7 పవర్ 5. ఓకే, so when the bases are same, power should be equal. So sorry, power should be added. 1 plus 5, it is 6. So x value ఎంత వచ్చింది 7 power 6. అదర్వైజ్ డైరెక్ట్ రాయండి a power m by a power n, a power m minus n. సో 1 minus of -5 plus 5 అలా రాసినా పర్లేదు. 7 power 6, ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 27 ఏమని రాయొచ్చు 3 cube whole power -4/3 ఇంటూ 81 ని 3 power 4 whole power 7/4 into 1/3 cube. Now 1 cube అంటే 1, 3 cube 3 cube రాశా. ఇక్కడ a power m whole power n, a power m into n, here also m into n, here also 1/3 cube. సో ఇక్కడ ఇది క్యాన్సిల్, 4 4 క్యాన్సిల్. న్యూమరేటర్ లో 3 power -4 into 3 power 7 into 1/3 cube. సో 3 power -4 when the bases are same అంటే మనం ఏం చేద్దాం, పవర్స్ ని యాడ్ చేద్దాం. 7 - 4 3 by డినామినేటర్ లో 3 cube 3 cube 3 cube cancel 1. సో your answer is 1. నెక్స్ట్ క్వశ్చన్. x by y is equal to 5/2 whole power -1 into anything power 0 1 కదా, 8/9 whole power 0 1. సో దీన్ని మనం 2/5 whole power 1 రాసుకోవచ్చు కదా x by y. సో క్వశ్చన్ లో ఏమడిగాడు, x by y whole power -2 కావాలి. సో 2/y, x by y is 2/5 వచ్చింది కదా, 2/5 whole power -2. బట్ నేను 5/2 whole square అని రాసుకోవచ్చా? రెసిప్రోకల్ రాస్తే పాజిటివ్ పవర్ రాయొచ్చు. 5/2 whole square means 5 square means 25/2 square means 4, 25/4 ఆప్షన్ ఏ. ఓకే, సో నెగిటివ్ పవర్ ఉన్నదని మనం రెసిప్రోకల్ రాసి పాజిటివ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ అన్ని 2/3 బేస్లే ఉన్నాయి కాబట్టి బేసెస్ సేమ్ కాబట్టి మనం పవర్స్ ఏం చేయొచ్చు, ఇక్కడ రెండు మల్టిప్లికేషన్ యాడ్ చేద్దాం. -2 -9 -11 which is equal to 2/3 whole power 2x - 1. ఇక్కడ మళ్ళీ బేసెస్ సేమ్ కాబట్టి పవర్స్ ని ఈక్వేట్ చేద్దాం. -11 is equal to 2x - 1. దెన్ 2x is equal to -1 ఇటు వస్తే +1 -11 +1. సో దట్ ఈస్ ఈక్వల్ టు -10. దెన్ 2x is equal to -10, then x is equal to -10/2, that is equal to -5. So option C. Okay, x value. Next question. If ABC is equal to 0, then find the value of. ఇక్కడ చూడండి వెరీ సింపుల్, a power m ఇది ఒక ఫార్ములా ఉంది, a power m whole power n అంటే మనకి a power m into n. సో మళ్ళీ హోల్ పవర్ ఇంకేదన్నా సరే హోల్ పవర్ ఏదో p ఉంది అంటే ఇంటూ p రాసుకోవడమే. ఓకే, సో వెరీ సింపుల్. సో ఇక్కడ ఏం రాయొచ్చు, x పవర్ a into b into 2c హోల్ బై x to the power of abc. దాన్నే ఇలా రాయొచ్చు కదా, 2abc by x power abc. So when the bases are same, x power m by x power n, x power m minus n, 2abc minus abc అంటే ఏమవుతుంది x power abc. బట్ abc వాల్యూ 0 నా, సో x power 0 that is equal to 1. ఆన్సర్ is 1, ఆప్షన్ డి. నౌ ఇక్కడ చూడండి a power m whole power n, a power m into n అంటే a minus b into a plus b into x to the power of b minus c into b plus c into x to the power of c minus a into c plus a. మీకు ఫార్ములా తెలుసు, a plus b into a minus b. ఫార్ములా ఏంటంటే a plus b into a minus b, a square minus b square. అవునా, అంటే ఇక్కడ కూడా ఏం రాయొచ్చు, x to the power of a square minus b square. ఇక్కడ x to the power of b square minus c square. ఇక్కడ x to the power of c square minus a square. and all bases same. మల్టిప్లికేషన్ లో ఏం చేద్దాం, పవర్స్ ని యాడ్ చేద్దాం. a square minus b square plus b square minus c square plus c square minus a square minus a square plus a square minus b square plus b square minus c square plus a square. So x power 0 that is equal to 1. So answer is 1. So next question. Find the value of. ఒకసారి చూడండి ఇక్కడ 3 power n plus 1 అని మనం a power m plus n ఉంటే ఏమని రాయొచ్చు, a power m into a power n. అలాగే ఇక్కడ 3 power n into 3 power 1 రాయొచ్చు మైనస్ 3 power n.
బై ఇక్కడ కూడా 3 power n into 3 square minus 3 power n into 3 power 1. సో న్యూమరేటర్ నుంచి 3 power n, డినామినేటర్ నుంచి 3 power n కామన్ చేయండి. తీసి ఇక్కడ మిగిలింది 3 power 1 అంటే 3 మైనస్ 3 power n బయటకు వచ్చింది 1. బై డినామినేటర్ లో 3 power n కామన్ తీస్తే ఇక్కడ మనం మిగిలింది 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 3 power 1 అంటే 3. సో 3 power n 3 power n క్యాన్సిల్. 3 minus 1 2, 9 minus 3 6. 2 by 6 means 1 by 3. Okay, that's all. 1 by 3 option D. Next 343 అంటే 7 క్యూబ్ అండి. ఎందుకంటే 7 స్క్వేర్ 49, మళ్ళీ ఇంకో 7 తో మల్టిప్లై చేస్తే మీకు 7 9 63, 7 4 28 ప్లస్ 6 34, 343. ఓకే, 7 క్యూబ్ అని రాయొచ్చు. దీన్ని ఏమని రాసుకోవచ్చు? 7 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3y plus 2 which is equal to 49 ని 7 స్క్వేర్ అని రాయొచ్చు. Now a power m whole power n, a power m into n, 3 into 3y plus 2 which is equal to 7 square. 1 by 7 to the power of 3 3s are 9y plus 3 2s are 6 which is equal to 7 square. Now next ఏం చేస్తాం? ఇక్కడ నుంచి 7 పవర్, ఇది మొత్తం న్యూమరేటర్కి వెళ్తే మైనస్ 9y మైనస్ 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్. బేసిస్ సేమ్, పవర్స్ని యాడ్ చేయండి, ఈక్వల్ చేసేసుకోండి. సో నౌ మైనస్ 9y ఈజ్ ఈక్వల్ టు 2 plus 6 8, దెన్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8/9. సో ఆప్షన్ డి. ఓకే, మైనస్ 9 అడిపోతే బై 9 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ బేసిస్ సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం బేసిస్ సేమ్ వర్డ్స్ పవర్స్ని యాడ్ చేద్దాం. x to the power of 5 plus a whole square plus 5 minus a square which is equal to x to the power of 40. Now 5 plus a whole square means expansion చేసేద్దాం. a square plus b square plus 2ab means 10a plus 5 minus a square which is equal to x to the power of 40. Minus a square plus a square cancel. x to the power of 10a plus 30 which is equal to x power of 40 means 10a plus 30 is equal to 40. Then 10a is equal to 10, then a is equal to 1. Okay, next 1800 is equal to 2 power a, 3 power b, 5 power c ఉంది. అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో రాసుకున్నాడు. అంటే 1800 మీరు ఇలా రాయండి. 2 తో మొదలు పెడదాం. ఫస్ట్ 2 how many times? 900 times. Again 450 times. Again 2 2s are 4, I think 225 అంతే కదా. 2 2s are 4, 2 2s are 4, 2 5s are. Next 3 table, 3 7s are 21, 3 5s are. Next 3 table, 7 3 2s are 6, 3 5s are. Next 3 table పోదు, ఇంకా 5 table, 5 5s are. Next 5 1s are. ఓకే, సో ఇంకా అంటే మొత్తం 1800ని 2 పవర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3, 2 క్యూబ్ 1 2 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇలా రాయొచ్చా? సో ఇప్పుడు దీన్ని కంపేర్ చేయండి. వాడు ఇచ్చింది 2 power a ఇంటూ 3 power b ఇంటూ 5 power c. అంటే a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3, b వాల్యూ ఈజ్ 2, c ఈజ్ ఈక్వల్ టు 2. అడిగింది ఏంటి? a ప్లస్ b ప్లస్ c మీన్స్ 3 plus 2 plus 2 దట్ ఈజ్ ఈక్వల్ 3 plus 2 5, 5 plus 2 7. 7 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x సచ్ దట్, ఇలా ఇచ్చాడు ప్రాబ్లం మొత్తం. సో ఇక్కడ చూస్తే మనకన్నీ ఇక్కడ లీస్ట్ పవర్స్ 4/5 ఉంది. బేస్ 4/5, అన్ని బేస్లు 4లు 5లు రాసేద్దాం. 64 అంటే తెలుసు మనకి 4 క్యూబ్ అని, 125 అంటే తెలుసు 5 క్యూబ్ అని. సో దీన్ని 4/5 హోల్ క్యూబ్ రాసుకోవచ్చా? ఓకే, సో ఇంకా డైరెక్ట్ రాస్తున్నా అండి. ఇక్కడ 4/5 హోల్ క్యూబ్, 4/5 హోల్ క్యూబ్ హోల్ పవర్ 2 ఉంది ఇంటూ ఇక్కడ 4/5 హోల్ టు ది పవర్ ఆఫ్ 4. ఇక్కడ కూడా 4/5 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, మళ్ళీ హోల్ పవర్ 2x plus 1 ఉంది ఇజ్ ఈక్వల్ టు ఈ 256 అంటే ఎన్ని టైమ్స్? 256 అంటే 16 స్క్వేర్ అంటే 4 power 4 అనుకుంటా, ఎందుకంటే 4 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్. ఇక్కడ చూడండి 16 ఇంటూ 16 కాబట్టి ఇది 4 power 4. సో ఇది 4 power 4, ఇది 5 power 4 అంటే 4/5 హోల్ పవర్ 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 3x. ఒకసారి చెప్పండి, ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m ఇంటూ n. సో అలా రాస్తే ఏ పవర్ m ఇంటూ n అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? 4/5
whole to the power of 6 into 4 by 5 whole power 4 into 4 by 5 whole power multiplication. 2 2s are 4, 4x plus 2, which is equal to 4 by 5 whole to the power of 4 3s are 12x. Now bases same got passed and it add చేయండి. 4 by 5 whole to the power of 6 plus 4 10, 10 plus 2 12, 4x plus 12, 4x plus 12 is equal to 4 by 5 whole to the power of 12x. Bases same ఉన్నాయి, పవర్స్ ని ఈక్వల్ చేయండి. 4x plus 12 is equal to 12x. Then 8x is equal to either side తీసుకురండి. 8x is equal to 12, then x is equal to 12 by 8, 4 2s are 4 3s are, then x is equal to 3 by 2. Okay, 3 by 2 option A. సో ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే x power y is equal to x power y into y is equal to సంథింగ్ అలా ఉంది. ఇక్కడ మనకి సార్ చూస్తే క్వశ్చన్ x power y into y is equal to 1 to 1 5. అగైన్ 1 to 1 5 కి మనం ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. లైక్ 3 4s are 0, 3 5s are, again 3 table, 3 1s are 3, 3 3s are 9. Okay, next 3 table, 3 4s are 3 5s are, next again 3 table, 3 15s are, next 3 table, 3 5s are. Okay, అంటే 3 పవర్స్ ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 వచ్చినాయి. అంటే 1 2 1 5. దెన్ ఇక్కడ 3 పవర్ దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో 3 పవర్ 5 ఇంటూ ఒక 5 మిగిలిపోయింది, అంటే ఇంకా 5 విచ్ ఈస్ ఈక్వల్ టు 1 to 1 5. సో ఎక్స్ ప్లస్ లో ఏమొచ్చింది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది, వై ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. సో దేర్ ఫోర్ ఎక్స్ ఇంటూ వై అడిగాడు, అంటే 3 into 5 విచ్ ఈస్ ఈక్వల్ టు 15. దట్ ఈస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 3 power x is equal to 9 power y is equal to 27 power z. సో 3 power x యాజ్ ఇట్ ఈస్ ఉంచుదాం, బట్ 9 power y ని మనం 3 square రాద్దాం. 3 square whole power అంటే 3 power 2y. ఇక్కడ ఇది 3 cube రాద్దాం, whole power z అంటే 3 power 3z విచ్ ఈస్ ఈక్వల్ టు 729 ని 3 powers లో ఎన్ని టైమ్స్ వస్తుంది మనకు తెలుసు. 3 power 4 అంటే 81, 3 power 5 అంటే ఇంకొక 3 ఎంత వస్తుంది? 243, 3 power 6 అంటే ఇంకో 3, అప్పుడు 729 వస్తుంది. 3 3s are 9, 3 4s are 12. ఓకే, 729 అంటే 3 power 6. ఇది ఫైనల్ గా 3 power 6. నౌ ఇప్పుడు ఇక్కడ 3 power 6 is equal to మీన్స్ 3 power x is equal to 3 power 6 రాసుకోవచ్చుగా. 3 power 6 is equal to 3 power 6 implies x is equal to 6. మరి 3 power 2y is equal to 3 power 6. మరి 2y is equal to 6, then y is equal to 3. అలాగే 3 power 3z is equal to 3 power 6. మరి 3z is equal to 6, then z is equal to 2. So therefore x plus y plus z క్వశ్చన్ అడిగాడు. దెన్ 6 plus 3 plus 2, 6 plus 3 9, 9 plus 2 11. ఆప్షన్ ఇస్ 11. ఓకే, ఇలా ఈక్వల్ ఇచ్చినప్పుడు ఇండివిజువల్ గా ఈక్వల్ 3 power x is equal 3 power 6 and x is equal 6 అవుతుంది అలా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే 3 power 4. 3 power 4 అంటే ఓకే 3 power 4 ఉంచుకుందాం. ఇక్కడ 2 square 2 by 3 whole square plus 2 by 3 లైక్ 2 square లేదంటే వాల్యూస్ రాసేద్దాం. 2 square అంటే 4 by 3 square అంటే 9 ప్లస్ 2 by 3 minus 2 cube అంటే 8, 3 cube అంటే 27. సో 3 9 27, the LCM is 27. Okay, 27. 9 here how many times? 3 times. 3 4s are 12. Here 3 9 times. 9 2s are 18. Minus 27 1 time 8. Now 3 power 4 into 81. 12 plus 8 30. 30 minus 8. 30 minus 8 is 22 by 27. 27 here 3 times. So 3 into 22. 66 is the answer. So option B. Next question. Find the value of, ఇక్కడ చూస్తే -2 by 3 whole square minus 2 by 3 whole cube అంటే -2 by 3 whole power -1 అవుతుంది. ఇది పైకి వెళ్తా అవునా? ఈ ప్లస్ ఇంటూ మైనస్. ఇక్కడ ఒకసారి చూడండి 4 by 9 ఏమని రాయొచ్చు? 2 by 3 whole square రాసుకోవచ్చు. డినామినేటర్లో ఏముంది? 2 by 3 whole square. ప్లస్ ఇంటూ మైనస్ 4 by 9 ని నేను 2 by 3 whole square రాశాను, ఎందుకంటే 2 square అంటే 4, 3 square అంటే 9. నౌ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ నెగిటివ్ పవర్ ఉంది.
నెగిటివ్ పవర్లో ఉంటే మనం ఏం రాయొచ్చు, -2/3 కాస్త -3/2 అని రాసుకోవచ్చు కదా. హోల్ పవర్ 1 హియర్ మొత్తం బై 1 మిగిలింది, అంటే -3/2 -1 మీన్స్ -5/2. సో ఆప్షన్ సి. నెక్స్ట్ హియర్ a పవర్ x మైనస్ y అవుతుంది. a పవర్ x బై x a పవర్ x బై a పవర్ y అంటే a పవర్ x మైనస్ y హోల్ పవర్ z ఉంది ఇంటూ a పవర్ y మైనస్ z హోల్ పవర్ x ఉంది ఇంటూ a పవర్ z మైనస్ x హోల్ పవర్ y ఉంది. ఒకసారి మల్టిప్లై చేద్దాం. a పవర్ xz ఆర్ zx మైనస్ yz ప్లస్ a పవర్ yx మైనస్ zx ప్లస్ సారీ ఇవన్నీ ఇంటూలో ఉన్నాయి ఇంటూ a పవర్ zy మైనస్ xy. సో ఏమవుతుంది ఇక్కడ, అన్ని బేసులు సేమ్, పవర్స్ని యాడ్ చేయండి. zx మైనస్ yz ప్లస్ yx మైనస్ zx ప్లస్ zy మైనస్ xy ప్లస్ xy క్యాన్సిల్, మైనస్ zx ప్లస్ zx క్యాన్సిల్, మైనస్ yz ప్లస్ z, a పవర్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Varun secured X marks in maths and Rahul secured X square marks. Here Varun got X marks in maths and Rahul got X square marks in maths. The product of their marks means X into X square is equal to 729, means finally X cube. But 729 is 9 cube. చూడండి 9 square అంటే 81, ఇంకో 9తో మల్టిప్లై చేయండి, 9 8 are 72. So 9 cube. So X is equal to how much? X cube is equal to 9 cube, then X is equal to 9. What are their marks? So ఒకళ్ళకి 9 మార్క్స్, ఇంకొకరికి రాహుల్, ఇది వరుణ్కి 9, రాహుల్కి x స్క్వేర్ కదా, అంటే 9 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 81. 9 and 81 ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 పవర్ 2n మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2048. ఆ 2048కి ఒకసారి ఇట్లా చేసేసుకోండి. 2048 మీకు తెలుసు. ఓకే, 2 5s are ఓకే. Now 256 times, now 128 times, now 264 times, now 32 times. This 32 మనం 2 పవర్ 5 అని రాసుకోవచ్చు, అవునా. ఇది 1 2 3 4 5 6 అంటే టోటల్గా 2 పవర్ 11. 202n minus 3 is equal to 2 power 11. So 2n minus 3 is equal to 11, then 2n is equal to 14, then n is equal to 7. n is equal to 7 వస్తే ఇక్కడ మనకు ఒక వాల్యూ కనుక్కోమన్నాడు. 4n అంటే 4 into 7 plus 3 into 7 square. Means 4 7s are 28, 7 square into 49. 49 into 3, 3 9s are 27, 3 4s are 12, 12 plus 2 14, 147. 147 యాడ్ చేసుకుంటే మనకు వచ్చిన ఆన్సర్ 5 7 175. 175 is the answer. Next question. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లైక్ x power minus 1. x power minus 1 can be written as 1 by x power 1, 1 by y power 1 whole by z ఉంది, ప్లస్ 1 by y minus 1 by z whole power x ఉంది, ప్లస్ 1 by z minus 1 by x whole by y ఉంది. ఓకే, నౌ ఇక్కడ ఎల్సిఎం ఎంత, xy, పైన ఏమవుతుంది y minus x, y minus x by xy, బైలో z ఉంది అంటే xyz రాసుకోవచ్చు, ప్లస్ ఇక్కడ z minus y by yz, బైలో x ఉంది xyz, ప్లస్ ఇక్కడ x minus z, ఇది ఇక్కడ వెళ్తుంది ఇక్కడ వెళ్తుంది, ఎల్సిఎం అండి, సింపుల్ ఎల్సిఎం xyz. సో ఫైనల్గా ఎల్సిఎం xyz అయింది. న్యూమరేటర్ మొత్తం యాడ్ చేసుకుంటే y minus x ప్లస్ z minus y ప్లస్ x minus z ప్లస్ z minus y ప్లస్ y minus x ప్లస్ x 0 by anything xyz which is equal 0 only. So option C. Next question. So 25 216 729, 25 మనం 5 square రాసుకోవచ్చు, 216 ని 6 cube రాయొచ్చు, 729 ని 9 cube రాయొచ్చు. ఓకే, ఇది 6 cube ని 6 power 6 కదా, లైక్ ఓకే, ఇది 6 power 6 ఉంచుదాం, ఇది 5 power 5 ఉంచుదాం, ఇది 9 power 4 ఉంచుదాం. నా ఒకసారి చూస్తే ఇక్కడ 5 square 5 cube 5 power 5 అంటే 1 by 5 cube రాసుకోవచ్చు. ఇక్కడ 9 cube 9 power 4 అంటే 1 by 9 ఉంది. ఇక్కడ 6 cube 6 power 6 అంటే 1 by 6 cube ఉంది. సో మొత్తం మీద ఆన్సర్ 6 5s are 30,
30 క్యూబ్ కూడా రాసుకోవచ్చు. ఎందుకు? a పవర్ m into b power m ఉంటే we can write ab whole power m, okay, into 1/9. So this is your answer, option D. 1/30 cube into 1/9 means 1/30 cube into 9. That is your answer. Next question. Simplify and express the following in exponential form. Okay, so ఇక్కడ చూస్తే 6/5 whole square ఉంది, x power 8, x power 7. సో ఎలా చేయాలి ప్రాబ్లం అంటే నెమ్మది సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే 6/5, 6 square by 5 square అలా రాసేద్దాం. 6 square by 5 square into x power 15. ఓకే, x power 15 ఎందుకు? a power m divided by 2 power 10 into ఇక్కడ x power 4 by 3 power 4 into y cube by 3 cube. ఇదంతా న్యూమరేటర్కి వెళ్తే ఏమవుతుందండి? ఈ రెండు టర్మ్స్ న్యూమరేటర్కి వెళ్తాయి. ఇది ఫ్లిప్ అవుతుందండి. పైకి వెళ్తే లైక్ ఇది తిరుగుతుంది, ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ కాస్త రివర్స్ అవుతుంది. అంటే నేను ఏమని రాయొచ్చు నెక్స్ట్ స్టెప్లో? 6 square by 5 square into x power 15. ఇది కాస్త 3 power 4 పైకి వెళ్తుంది, 3 cube కూడా పైకి వెళ్తుంది, అంటే 3 power 7. డినామినేటర్లో ఏముంది? 2 power 10 into x to the power of 4 into y cube. సో ఫైనల్గా నాకు ఎంత వస్తుంది అని అంటే, ఇది 15 ఉంది, ఇక్కడ ఒక x power 4 ఉంది. ఎంత వస్తుంది? సో ఎక్కడో ఏదైనా మిస్టేక్ ఉందా సార్ చూద్దాం. క్వశ్చన్లో ఒకసారి చూడండి ఏమవుతుందో చూద్దాం. xy whole to the power of 4 like something 6 square numbers ఒకసారి చూడండి. 3 power 4. ఇక్కడ ఈ 6 square ని మనం, ఈ 6 square ని 3 square into 2 square అని రాయొచ్చు. ఓకే, 3 square into 2 square అని రాస్తాం. డినామినేటర్లో 2 power 10 ఉంది, అంటే 2 power 8 మిగులుతుంది, ఒక 2 power 8. ఓకే, అది అట్లా ఉంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ 3 power 4, 3 cube, 3 power 7, ఇంకొక 3 square అంటే 3 power 9, అంటే 3 power 9 ఇక్కడ ఉంది. ఓకే, ఇంకా 5 square, డినామినేటర్లో 5 square. ఓకే, ఈ 5 square కూడా రాసేద్దాం. ఓకే, ఇంకా పోతే ఇక్కడ x power 15 ఉంది, అది మేబీ 15 కాకపోవచ్చు. లైక్ ఇక్కడ xy whole to the power of 4 అని ఉంది, ఇక్కడ xyలో కొంత చేంజ్ ఏదో ఉంది నాన్న. అది మేబీ క్వశ్చన్ ఒకసారి చూస్తాను. సో ఇక్కడ మనకి చిన్న మిస్టేక్ అయితే ఉండొచ్చు క్వశ్చన్లో. ఓకే, చిన్న కరెక్షన్ అండి. ఇక్కడ x power 7 ఉండే ప్రీవియస్గా, మీరు ఒకసారి చూడండి. ఇక్కడ x power 7 ఉండే, ఇట్ ఈస్ నాట్ x power 7, ఇట్ ఈస్ y power 7. ఓకే, సో ఇప్పుడు క్లియర్గా ఉంటుంది చూడండి. సో మిగతాదంతా వచ్చేసింది. ఇక్కడ నాకు ఏమవుతుంది ఇప్పుడు? x power 8. సో ఇది x power 8, ఇక్కడ y power 7. ఇప్పుడు x power 8 న్యూమరేటర్లో ఉంది, x power 4 డినామినేటర్లో ఉంది, అంటే ఫైనల్గా ఎంత వస్తుంది? x power 4. ఓకే, సో x power 4 వస్తుంది. సో నాకు 3 వాల్యూస్ వచ్చేసినాయి, 3 power 9, 5 square, 2 x power 4. సిమిలర్లీ y power 7 అండ్ y power 3, సో y power 4. సో అలా y power 4 వచ్చింది, అంటే xy whole to the power of 4 రాసుకోవచ్చు. ఏం లేదు, చిన్న కరెక్షన్, అంటే చిన్న కరెక్షన్, స్మాల్ కరెక్షన్. అక్కడ y రాయడం వల్ల, x రాయడం వల్ల చిన్న మిస్టేక్ అయిపోయింది ప్రాబ్లం. ఓకే, ఒకసారి చూడండి. ఇంతకుముందు మనం సాల్వ్ చేసేసినట్టు మిగతా అన్ని సెట్ అయిపోయినాయండి. ఇక్కడ ఒకసారి మీరు చెక్ చేస్తే 6 square by 5 square రాసుకోవచ్చు. ఇది x power 8. ఇక్కడ ఏం రాద్దాం? ఇక్కడ x power 8 into y power 7. ఇప్పుడు ఇవన్నీ పైకి వెళ్తాయి కదండి, పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? 3 power 4, 3 cube అవుతుంది. నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. సో దట్ ఇప్పుడు ఏమవుతుంది నాకు? ఇక్కడ కూడా మీరు ఒకసారి చూస్తే
పైకి వెళ్ళి ఇది కింద ఉంటుంది అనమాట. లైక్ ఇక్కడ వచ్చేస్తుంది అంటే 2 power 10 ఇంటూ x⁴ ఇంటూ y³ ఇదే. సో దట్ ఇప్పుడు నాకు ఇది లేదు, తీసేసాం. నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ? సో ఇప్పుడు చూస్తే ఈ 6² నేను 3² ఇంటూ 2² అని రాయొచ్చు. ఎందుకు? 3 2s are 6 లేదా 2 3s are. సో 3² ఇంటూ 2² రాసేసినాం. ఇప్పుడు చూడండి 2² 2 power 10 అంటే 2 power 8 డినామినేటర్లో. ఓకే, 3² ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ 3² ఇక్కడ 3 power 4 3 మొత్తం బేస్లన్నీ సేమ్. ఇక్కడ 3³ 3 power 7 7 + 2 3 power 9. నౌ నెక్స్ట్ ఇక్కడ 5² అది కూడా రాసేసిన. ఇప్పుడు చూడండి x⁴ అంటే x⁴, y⁴ అంటే y⁴. దీన్ని ఏమని రాయొచ్చు? xy⁴. సో 3 power 9 ఆప్షన్ ఏ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్. ఇక్కడ 2³ అంటే 8, 3³ 27, 4³ 64 all into 1/24 ఉంది. సో ఇక్కడ మనకి 27 + 35 plus 64 మీన్స్ దట్ ఈస్ టోటల్ 99. 1/24 మరి ఇది మనకు ఆప్షన్లో ఉందా? లేదు. బట్ ఈ 99 మనం రాయొచ్చు 3 ఇంటూ లేకపోతే 9 ఇంటూ 11 రాయొచ్చు. 9 ఎన్ని టైమ్స్ పోతుందండి? 9 11 జార్. ఓకే, ఇంటూ 1/24 సో ఇక్కడ దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 9 ఇంటూ 11 బై ఈ 24ని 3 power 6 ఇంటూ 8 power 6 రాసుకోవచ్చు. ఎందుకు? 24 అంటే 3 ఇంటూ 8 6 అంటే 3 power 6 8 power 6. సో ఇక్కడ ఒక 3² ఇదేమో 3 power 6 అంటే 3 power 4 వస్తుంది. 11/3 power 4 ఇంటూ 8 power 6 ఇలా రాయొచ్చు. 3 power 4 ఇంటూ 8 power 6 ఆప్షన్ మనకి సి. నెక్స్ట్, ఇఫ్ a⁴m ఇంటూ a⁴n ఈజ్ ఈక్వల్ టు a⁴m + n అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? a⁴m ఇంటూ a⁴n. ఇక్కడ కూడా చిన్న మిస్టేక్ ఉందండి. a⁴mn ఐ థింక్ ద క్వశ్చన్ ఈస్ a⁴m ఇంటూ a⁴n ఈజ్ ఈక్వల్ టు a⁴mn. సారీ, హియర్ a⁴m ఇంటూ n. హియర్ ఇట్ ఈస్ నాట్ m + n, హియర్ ఇట్ ఈస్ mn. నౌ ఓకే, చూడండి ఇక్కడ a⁴m ఇంటూ a⁴n ఈజ్ ఈక్వల్ టు a⁴mn, దెన్ ద వాల్యూ ఆఫ్. ఒకసారి చూడండి, జనరల్గా a⁴m ఇంటూ a⁴n ఈజ్ ఈక్వల్ టు a⁴mn అన్నాడు. అంటే ద బేసిస్ ఆర్ సేమ్, పవర్ షుడ్ బి యాడెడ్. a⁴m + n ఈజ్ ఈక్వల్ టు a⁴mn అంటే m + n ఈజ్ ఈక్వల్ టు mn అని రాయొచ్చు. సో ఒకసారి మల్టిప్లై చేసుకోండి. mn - 2m + mn - 2n. ఈ mn 2mn -2m -2n -2 ఒకటి కామన్ తీస్తే m + n. ఒకసారి చెప్పండి, m + n ఈజ్ ఈక్వల్ టు mn కదా. అది ఇక్కడ రాసేసుకుంటే ఏమవుతుంది? నాకు 2mn - 2 ఇంటూ mn. సో మొత్తం క్యాన్సిల్ అయిపోయి 0. ద ఆన్సర్ ఈస్ 0 ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, ఫర్ దిస్ ద ఆన్సర్ ఈస్ 0. నెక్స్ట్ ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే అంతా 3 పవర్స్లోకి రాసేద్దాం. 3 power 12 ఇంటూ 3 power n. a⁴m + n అంటే a⁴n ఇంటూ a⁴n. ఇక్కడ 3² రాద్దాం. 3² all to the power of 2n - 7 all by 3 power 5n. ఒకసారి దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇది మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 2 2s are 4n, 2 7s are 14. అంటే ఫైనల్గా నేను 2తో మల్టిప్లై చేసేసిన, ఇలా వచ్చింది. 4n - 14 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమిద్దాం? 3 పవర్, అన్ని బేసులు సేమ్ ఉన్నాయి, పవర్స్ అన్నిటిని యాడ్ చేద్దాం. 12 + n + 4n - 14 - 5n. సో 4n + n 5n - 5n cancel. 12 - 14 means 3 power - 2, that is equal to 1/3², that is equal to 1/9. The answer is 1/9. Okay, next question. 2 power x is equal to 4 power y is equal to 8 power z. సో దీన్ని ఎలా రాయొచ్చు? 2 power x is equal to 2 power 2y అని రాయొచ్చు. ఎందుకంటే a⁴m whole power n. 4ని మనం 2² రాయొచ్చు. whole power y అంటే 2 power 2y. అలాగే ఇక్కడ మనకి 2 power 3z అవుతుంది. సో ఒకసారి మనం ఏం చేద్దామంటే వీటిని ఈక్వేట్ చేసుకుందాం. లైక్ అన్నీ కూడా వాడు అడిగింది జెడ్ వాల్యూ అడిగిండు కాబట్టి మొత్తం అంతా జెడ్లలోకి వచ్చేటట్టు చేంజ్ చేసుకుందాం. లైక్
2 power x is equal to 2 power 3z. Now x is equal to 3z. అంటే x ఎక్కడున్నా మనం 3z రాసుకోవచ్చు. అలాగే 2y, 2 power 2y, 2 power 2y is equal to 2 power 3z. అంటే 2y is equal to 3z. Then y is equal to 3z by 2. సో అలా ఇక్కడ రాసేసి 1 by 2 x. x అంటే 3z ప్లస్ 1 by 4 into y బదులు 3z by 2, 3z by 2 plus 1 by 6z, 2 here 2 times. So 1 by 6z plus 1 by 6z plus 1 by 6z, which is equal to 24 by 7. 24 by 7. So 3 by 6z is equal to 24 by 7. 3 here 2 times. Now 1 by 2z is equal to 24 by 7. Now cross multiplication చేసుకుంటే z is equal to 7 by 48. Cross multiplication చేసుకోండి. So 48 z is equal to 7. Then z is equal to 7 by 48. 7 by 48 వస్తుంది. 7 by 48. So next question. So find the values of. దీన్ని సింపుల్ గా చేద్దాం. 2 into 3 power 4 తెలిసిన మట్టుకు రాసేయండి. 81. 2 power 5 32. 9 4 square 16. 2 here 8 times, 8 here 4 times, 9 here 9 times. So 9 4s are 36. This is your answer. Okay. Next ఇక్కడ చూస్తే 12 power 4 అంటే మనం చెప్పలేం కాబట్టి దీన్ని 3 power 4 into 3 power 4 into 4 power 4 రాసుకోవచ్చు. 9 cube అంటే మనకు తెలుసు 729 అని. 4 అంటే 4 as it is. ఈ 6 cube అంటే 216. 8 square అంటే 64. ఇది 27. ఓకే. సో 4 ఇందులో 16 times. 3 power 4 అంటే 81. ఇది 81 అంటే ఇది 27 ఇందులో 3 times. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 3 టేబుల్ పోతుంది. 3 7s are 3 2s are. నెక్స్ట్ ఇక్కడ 4 స్క్వేర్ ఇక్కడ 16 అంటే ఇంకో 4 స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ 4 స్క్వేర్ ఉంది. 16 పోయింది. ఓకే. 9 టేబుల్ 9 8s are 9 81s are. ఓకే. నెక్స్ట్ మిగిలింది ఏంది 42 into 81 by 8 మిగిలింది. సో 2 4s are 2 21s are. సో ఇంకా ఏమైనా ఉందా సింప్లిఫికేషన్? ఓకే, ఒకసారి చూసుకోండి, లేదంటే నెమ్మదిగా చేద్దాం ఈ ప్రాబ్లం. ఒకసారి కేర్ఫుల్గా అంటే సింప్లిఫికేషన్ కేర్ఫుల్గా చేయండి. ఇక్కడ కూడా ఇది కరెక్టే ఉందా ఆన్సర్స్ ఒకసారి చూసుకోండి. లైక్ 2 ఇది 81. ఓకే, ఇది 2 power 5 అంటే 32. ఇది 9, ఇది 4 square 16. ఓకే, ఇక్కడ కూడా ఒకసారి చూడండి. దీన్ని మనం 3 power 4 into 4 power 4 అని రాద్దాం. ఓకే, ఇది 9 cube. 9 cube అంటే మనకు తెలిసిందే 729 పక్క 4 by ఈ దీన్ని 2 cube into 3 cube రాద్దాం. అంటే 2 3s are 6 కదా. 2 cube into 3 cube లేదా ఓకే ఇదేమో 64, ఇక్కడ 27. సో ఒకసారి చూస్తే ఇక్కడ 3 ఇంకో 3 మిగులుతుంది. ఆ 3 ఇందులో 9 times, ఈ 9 ఇందులో ఇది 81 times. ఓకే, సో డినామినేటర్లో 2 cube అంటే 8, ఇది 2 cube అంటే 8 కదా. అంటే ఇందులో ఇది 2 times. ఇక్కడ ఇది 4 square కదా, ఇది 4 square. ఇక్కడ 64 అంటే 4 cube అంటే ఇంకొక 4 మిగిలింది. ఓకే, ఇంకో 4 మిగిలింది. ఈ 4 ఇక్కడ 2 ఉంది అంటే 2 times, అంటే 2 1 2 162 వచ్చింది ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో 3 power 5 3 power 4 అంటే మనకు తెలుసు 81 3 అంటే 243 ఉంటుంది. దీన్ని 2 power 5 into 2 5s are అని రాద్దాం. 2 5s are అంటే 5 power 5 ఇంటూ ఇదేమో 5 square లేదా 25 అలాగా ఉంచుదాం. ఇది లేదా 5 square రాసే. 5 square రాసుకుంటేనే నీకు ఇక్కడ 5 power 7 ఉంది కదా.
5 పవర్ 7 ఇది మొత్తం క్యాన్సిల్ ఇంటూ ఇక్కడ 6 పవర్ 5 అంటే 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 5. సో ఈ 2 పవర్ 5 ఉంది. ఇది ఆల్రెడీ 3 పవర్ 5 అలాగే ఉంచేద్దాం. ఇలాగే ఉంచితే బెటర్. ఇది 3 పవర్ 5 రెండు క్యాన్సిల్. 243 రాయకుండా అలాగే ఉంచేసేయండి. సో మొత్తం క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ 1 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 2 పవర్ 10 ఇక్కడ 7 క్యూబ్ ఉంది బై ఇది 8ని మనం 2 క్యూబ్ రాయొచ్చు అంటే 2 పవర్ 9. ఇది ఒక 7. ఇక్కడ ఒక 7 స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ ఒక 2 పవర్ 1 ఉంటుంది. 2 పవర్ 1 ఇంటూ 7 స్క్వేర్ అంటే 49 అంటే 98 ఈస్ యువర్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్.